ఆ సమయానికి ఏలీ కోడలు కనుప్రొద్దురాలై ఉంటుంది. ఏలీ కోడలకి నెలల నిండిన గర్భవతి. ఆమెకు కొన్ని విషయాలు చెవును పడతా ఉంటాయి. ఏం జరిగింది తెలుసండి? నెంబర్ 1, ఆమె చెవిలో పడిన విషయము ఇశ్రాయేలులందరూ ఓడిపోయారంట. నెంబర్ 2, వాళ్ళందరూ డేరాలకు పరిగెత్తారంట. నెంబర్ 3 ఏం జరిగింది తెలుసండి? ఇదిగో నీ భర్త మీ బావగారు ఇద్దరు చనిపోయారంట. నెంబర్ 4, 30,000 మంది హతులైపోయారంట. నెంబర్ 5 ఏం జరిగింది తెలుసండి? మందసము పట్టబడిందంట. నెంబర్ 6 ఆమెకు వినపడిన మాట ఏం తెలుసా? మీ మామగారు క్రింద పడి వెనకకు పడిపోయి మెడ విరిగి చనిపోయాడంట. ఇవేవి తన ఆలోచన లేవండి, ఒక్కటి మాత్రము తనకు ఆలోచనలో ఉంది. ఆ మాట చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయము ఒకసారి 21వ వచనం ఒకసారి చూడండి. దేవుని మందస్సము పట్టబడిందన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టాను. ఏ పేరండి? ఈకాబోద్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. అసలు ఏం పేరు పెట్టాలి చెప్పండి? మామ మొదటి అక్షరం కలిసే విధంగా కొడుకు పేరు పెట్టుకోవాలి. తాతగారి పేరు ఏం పేరు పెట్టాలి? ఇశ్రాయేలులో 30,000 మంది చనిపోయారు కదా, అందులో ఒక శూరుడి పేరు పెడితే బాగుండేదేమో. ఏమండి? మామగారు చనిపోయారు కదా, మామగారి మొదటి అక్షరంలో కలిసే పేరు పెడితే బాగుండేదేమో. భర్త చనిపోయాడు కదా, భర్త గుర్తుగా అతని మొదటి అక్షరంలో పేరు కలిసే విధంగా పేరు పెడితే బాగుండేదేమో. బావగారు చనిపోయారు కదా, ఆ పేరు కలిసే విధంగా పేరు పెడితే బాగుండేదేమో. ఏమండి? ఏ పేరు పెట్టింది తెలుసండి? ఇదేమి తన మనసులో లేదు. మందసము పట్టబడిన స్థితిని గమనించి ప్రజలందరూ కూడా నా కొడుకును చూసినప్పుడు ప్రజలందరూ వాళ్ళ మదిలో మెదలాల్సింది ఏంటో తెలుసా? వీడు పుట్టినప్పుడు మా ప్రజల్లో నుండి దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. ఏమండి? ఏమి తల్లి అండి ఆమె? ఎంత మంచి తల్లో చూసారండి. ఏం పేరు పెట్టుకుందానండి? వాడిని చూసినప్పుడు ప్రజలకు కలిగే ఆలోచన తెలుసా? సిగ్గు కలుగుతుండాలి. సిగ్గు. మా బ్రతుకుల వలన దేవుని మందసము మా మధ్యలోనికి లేకుండా వెళ్ళిపోయింది కదా. ఏమండి? ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది తప్ప ప్రభావము ఇశ్రాయేలులను దేవుళ్ళ నుండి వెళ్ళిపోలేదు. ప్రజలందరి ఆలోచన, ఈమె ఆలోచన చూడండి ఎంత బాగుందో. ఇవేమీ లేవండి ఏలీ కోడలకి. ఆమె గారికి గుర్తున్నది ఏంటో తెలుసా? మందసమే తన గుర్తు. మందసమే తన గుర్తు. ఆ మందసం ఎప్పుడైతే శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారో కృంగి కని తను చనిపోతున్నది. తన పేరు కూడా పెట్టుకోలేదండి ఏదన్నా మొదటక్షరం కలిసే విధంగా. తన చనిపోతున్న తన గుర్తును తెలుసా? దేవుని మందసం, దేవుని ప్రభావం, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని మహిమ, ఇదే తన మదిలో మెదులుతూ ఉన్నది. అమ్మా నువ్వు చనిపోతున్నావమ్మా, నీ కుమారుడు పుడుతున్నావంటే అసలు అదేమి లక్ష్యం లేదండి. ఆ ప్రసవ వేదన నొప్పులుగా అనిపించట్లేదు. ఆ ప్రసవ వేదనలో ఆమె ప్రాణము పోతున్నా అదేమి పట్టించుకోవట్లేదు. నువ్వు చచ్చిపోతున్నావంటే, నీ కొడుకు పుడుతున్నంటే ఏమి స్పృహ లేని దానిలాగా తన ఆలోచన అంతా కూడా దేవుని మందసం మీదనే ఉందండి. ఎందుకని? ఆ